ఇండియా ఈజ్ అ డయాబెటిక్ క్యాపిటల్ లాగా ఈరోజు చూస్తున్నాం. వరల్డ్ వైడ్ కూడా ఇన్సిడెన్స్ బాగా ఎక్కువైంది. ఆల్మోస్ట్ గ్లోబల్గా ఒక 25% ఆఫ్ ద పాపులేషన్ మెటబాలిక్ డిసీజెస్తో అయితే దే ఆర్ సఫరింగ్. అందులో ఒకటి మనకు డయాబెటీస్. అన్నిటికీ మూలం ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ద కీ థింగ్ అనమాట ఈ మెటబాలిక్ డిసీజెస్ కన్నిటికి. ఇండియాలో ఎందుకు అవుతుంది అని అంటే ట్రెడిషనల్గా మన ఫుడ్స్ హోల్ ఫుడ్స్ ఉండేవి. సో మన ఓల్డెన్ టైమ్స్లో మనం చూసినప్పుడు ఇంత రిఫైన్డ్ ఫుడ్స్ మనం తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రాసెసింగ్ కానీ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రియలైజ్ అయిపోయింది. డిమాండ్ పెరిగింది, సప్లై తక్కువ ఉండటంతో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ కావచ్చు, ప్రాసెసింగ్ లో చాలా మెథడ్స్ మారటం కావచ్చు. ఇవన్నీ మనము అంటే ఓ రకంగా చెప్పాలంటే కంప్లీట్ గా ఇప్పుడు రైస్ తీసుకుంటే వీఆర్ స్ట్రిప్పింగ్ ఆఫ్ ఆల్ ద ఫైబర్ అండ్ వీఆర్ పాలిషింగ్. చూడటానికి బాగా ఉండేటట్టుగా, వండినప్పుడు కూడా మెత్తగా ఉండేటట్టుగా చేసుకోవటం, కుకింగ్ మెథడ్స్ కూడా ఈజీగా ఉండటం అన్నది చేసుకుంటున్నాం. అలాగే వెస్టర్న్ హ్యాబిట్స్ ని అక్వైర్ చేసుకుంటాం. సో వీటి వల్ల ఈ డయాబెటీస్ ఇన్సిడెన్స్ అంటే బాగా పెరుగుతుంది. సో ఒక రకంగా ఇండియన్స్ కూడా జెనెటికల్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే ఇప్పుడు అమెరికన్స్ ని, యూరోపియన్స్ ని చూస్తే వాళ్ళ ఒబేసిటీ చాలా స్థూలంగా ఉంటుంది. అంటే టాప్ టు బాటమ్ వాళ్ళ స్కెల్టల్ స్ట్రక్చర్ కానీ వాళ్ళ ఒబేసిటీ జనరలైజ్డ్గా ఉంటుంది. బట్ ఇండియన్స్ చూస్తే వీ సీ మోర్ ఆఫ్ సెంట్రల్ ఒబేసిటీ. అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ అనేది బాగా అక్యుములేట్ అవటం అన్నది మనకు చాలా ఎక్కువ. సో అది ఒక మెయిన్ కల్ప్రిట్ ఈ డయాబెటీస్ అనేది అధికమవుతాయి. అండ్ మోర్ ఓవర్ షుగర్ కి ఇన్ని మెడిసిన్స్ ఉన్నా దాన్ని రాకుండా అయితే ప్రివెంట్ చేయలేకపోతున్నాం. వచ్చిన తర్వాత కూడా దాంతోనే సర్వైవ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్, ఎండ్ ఆఫ్ ది డే చాలా టిపికల్ కండిషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మెడిసిన్ మనకి పూర్తిగా ఇప్పుడు అందలేదని అనుకోవచ్చా సార్ మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ డయాబెటీస్ని అంటే రీసెంట్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే దీన్ని డిసీజ్ కన్నా డిజార్డర్గా తీసుకోవాలి. ఇట్స్ అ మెటబాలిక్ డిజార్డర్. ఇదేంటంటే బేసికలీ కమ్స్ ఫ్రమ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఫుడ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అయితే మన స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అన్నది అనదర్ థింగ్. ఈ ఫుడ్లో మనకు చెందిన మోడిఫికేషన్స్ అయితే కానీ, అంటే ఇందాక మాట్లాడుకున్నప్పుడు రిఫైన్డ్ ఫుడ్స్కి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడటం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, అంటే ఈవెన్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ మనకేంటంటే చైల్డ్హుడ్ టైంలో కొంచెం ప్లే గ్రౌండ్స్ ఉండి ఎక్కువగా ఆటలకు వెళ్ళటం ఇలా ఉండేవాళ్ళం. ఈరోజు చిల్డ్రన్స్ లో కూడా 30% ఆఫ్ ద చిల్డ్రన్స్ లో ఫ్యాటీ లివర్ చూస్తుంది. పిల్లల్లో ఇన్సిడెన్స్ ఆఫ్ ద ఫ్యాటీ లివర్ ఈస్ గ్రోయింగ్ అప్. ఎందుకు అని అంటే ఒకటి కంప్లీట్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ను మనం వాళ్ళకి ఫుడ్స్ గా ఇవ్వటం, అండ్ ఆల్మోస్ట్ ఆటలు అన్నది లేకోకుండా అయిపోయింది. చైల్డ్హుడ్ అంటేనే ప్లేయింగ్, సో అది లేకోకుండా ఇవ్వటం. ఎంతసేపు పుస్తకాలు, అంటే అకాడమిక్ స్టైల్ కూడా, అకాడమిక్స్ ఇప్పుడు సో మెనీ కార్పొరేట్ కాలేజెస్ లో మార్నింగ్ టు ఈవినింగ్ డ్రిల్లింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ అలా అయిపోవటం వల్ల ఏంటంటే చిల్డ్రన్స్ లో కూడా హైలీ వీఆర్ సీయింగ్ దట్ ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది. ఈవెన్ చిల్డ్రన్లో కూడా డయాబెటీస్ పెరిగిపోతుంది ఇన్సిడెన్స్. యంగర్ ఏజ్లో డయాబెటీస్ అనేది ఈజీగా ఈరోజు కొత్తగా ఎక్కువగా డయాగ్నోస్ చేస్తున్నాం. మిడిల్ ఏజ్ ఉన్నట్టు ఎవ్రీ ఫ్యామిలీలో మీరు చూస్తే 1 or 2 పీపుల్ ఆర్ గెటింగ్ డయాబెటీస్. సో రీజన్స్ ఇవే స్థూలంగా ఏంటంటే ఇవే. డైట్ ఒకటి, మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అయిపోయింది. సో డైట్లో చూసుకుంటే మనం మార్నింగ్ టు ఈవినింగ్ కార్బోహైడ్రేట్ రిచ్ లాగా రిచ్ ఫుడ్డే తీసుకుంటున్నాం. కార్బ్స్ కార్బ్స్ కార్బ్స్. ఒక ఆథర్ డయాబెటిక్ బుక్ రాస్తూ ఏం చెప్తాడంటే డయాబెటీస్ ఈజ్ డ్యూ టు డ్రగ్ అడిక్షన్. సో ద డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్. ఇప్పుడు ఇళ్లలో మనం తీసుకునేది రైస్ కావచ్చు, ఇడ్లీస్ కావచ్చు, దోశ కావచ్చు, ఉప్మా కావచ్చు, ఎనీథింగ్ ఈజ్ కార్బ్. ద వెజిటబుల్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ మినిమైజ్ అయిపోతున్నాయి. కర్రీస్ కూడా మనం తీసుకుంటుంటే ఏంటంటే హైలీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఆయిల్స్తో తీసుకుంటున్నాం. ఈరోజు రిఫైన్డ్ ఆయిల్స్ అన్నది మనకు చాలా బిగ్ కల్ప్రిట్స్ అయిపోతున్నాయి మన హెల్త్ పాడవటానికి. సో ఈ ఆయిల్స్ ఒకటి, ఈ కార్బ్ రిచ్ ఫుడ్స్ ఒకటి తీసుకోవటం అన్నది మనకు బాగా అలవాటైంది. ఇక వెస్టర్నైజేషన్ అనేది కూడా ఎందుకు వచ్చింది అని అంటున్నాం అంటే ఈ పిజ్జా, బర్గర్లు ఇవన్నీ ఏంటంటే హైలీ రిఫైన్డ్ కార్బ్స్తో చేసినవి. ప్లస్ వాటితో పాటు బయటకి ఎక్కడికి వెళ్ళినా కాంబో ఆఫర్ లాగా కూల్ డ్రింక్స్ కలిపిస్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ టు అస్. ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ షుగర్లో డ్రెంచ్ అయిపోతున్నాం, మనం మునిగి తేలుతున్నాం. సో దాంట్లో ఏంటంటే మన ప్యాంక్రియాస్ అనేది కోపప్ చేసుకోలేకపోతుంది. అండ్ అవర్ బాడీ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ ద హై క్యాలరీస్. ఎప్పుడు కానీ మనకి స్నాకింగ్ అనే కాన్సెప్ట్ మన కల్చర్లో లేదు. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత బిఫోర్ లంచ్ ఒక స్నాక్ 10:30, 11 o'clockకి, అండ్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ ఒక స్నాక్, మళ్ళీ నైట్ డిన్నర్, పడుకునే ముందు కూడా ఏదో ఒకటి తీసుకొని పడుకోవటం. అంటే
వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అన్నెసర్లీ ఇన్ టు ద బాడీ. ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ క్యాలరీస్ అన్ని ఫ్యాట్గా డిపాజిట్ అవుతున్నాయి. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. ద ఎర్లీ ఫేజెస్ ఆఫ్ ద డయాబెటీస్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, లేటర్ ఫేజ్ ద ప్యాంక్రాటిక్ ఫెయిల్యూర్ అండ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి బాడీలో. బట్ ఈరోజు మనం కొన్న మెడిసిన్స్ అన్నీ యూ టేక్ ఫ్రమ్ ద బిగినింగ్, ఎక్సెప్ట్ మెట్ఫార్మిన్ అనే మెడిసిన్ తప్ప మిగతావన్నీ ఇన్సులిన్ లెవెల్ని రైజ్ చేసేవి, కొంతమేర ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేవి. ఫైనల్గా వీఆర్ ల్యాండింగ్ అప్ విత్ ఇన్సులిన్. అగైన్ వీఆర్ పుట్టింగ్ మోర్ ఇన్సులిన్ ఇన్ టు ద బాడీ. అగైన్ వీఆర్ అక్యుములేటింగ్ మోర్ ఫ్యాట్ ఇన్ టు ద బాడీ. అందుకే ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్గా ఉంది. సో రూట్ కాజ్ని మనం అడ్రస్ చేస్తే, డ్రగ్స్ని ట్యాపర్ చేసుకుంటూ మనం యాక్చువల్గా డైటరీ మాడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటూ వస్తే షుగర్ కెన్ బి కంట్రోల్డ్ ఈజీలీ. సమ్టైమ్స్ ఇట్ కెన్ బి రివర్స్డ్ ఇన్ ద సర్టన్ కేసెస్. ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి వస్తే మీరు ఏం సజెస్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళకి? ఏమిటి పరిస్థితి? పేరెంట్స్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో ఈరోజు ఫ్యాటీ లివర్స్ పిల్లల్లో చూడటం అనేది మంచి లక్షణం కాదు. ద ఫ్యాటీ లివర్ ఈజ్ ఎర్లీ సైన్ ఫర్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనం మెటబాలిక్ డిసీజెస్లోకి ల్యాండ్ అవుతున్నాము అని చెప్పేది ఫ్యాటీ లివర్. మనం ఏంటంటే ఫ్యాటీ లివర్ని లైట్గా తీసుకోకూడదు. ఆ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు అతని లిపిడ్ ప్రొఫైల్స్ చూడటం కానీ, లేకపోతే అతనికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది చూడటం కానీ, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అందరినీ పక్కకు తప్పించడం కానీ చాలా ఇంపార్టెంట్.